నుంచి తినకూడదు వచ్చే వారి నుంచి కూడా మంచిది. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం చదువు చూడండి. అందరూ తీసారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం చదువు. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. దేవుని మాటలు ద్వారా మనతో మాట్లాడును గాక, దేవుని మాటలు మనం శ్రద్ధగా వింటాం గాక. దేవాది దేవుడు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే అపవాది తంత్రాన్ని ఎరగాలి. ఏం చేయాలట? అపవాది తంత్రాలు అనండి ఒకసారి, మరొకసారి అండి. అపవాది సాతాను మన మీద తంత్రాలు పొందుతాడట. ఏం చేస్తాడు? తంత్రాలు పొందుతాడట. అసలు తంత్రాలు అంటే, మంత్రాలు అంటే మనకు తెలుసు. మంత్రాలు అంటే చేతబడులు కావచ్చు, ఇటువంటివి కావచ్చు, ఇవన్నీ మనకు తెలుసు. ఇప్పుడు అపవాది మంత్రంతో రాడట. ఎలా వస్తాడట? తంత్రంతో మన దగ్గరికి వస్తాడట. ఇప్పుడు అపవాది తంత్రాన్ని మనం ఏం చేయాలట? ఏం చేయాలి? ఎదిరించాలి. ఆడి తంత్రం ఎలా ఉంటుందో పసిగట్టాలి. ఏం చేయాలట? అపవాది తంత్రం అంటే రకరకాల ప్రయోగాలు మన మీద అతను చేస్తాడట. ఎవరు? సాతాను. ఈ సాతానుడు మన మీద రకరకాల ప్రయోగాలు చేస్తాడట. దేవుని నుంచి మనల్ని ఎలా దూరం చెయ్యాలని రకరకాల ప్రయోగాలు చేస్తుంటాడు. మన మీద రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. దేవుని దగ్గర నుంచి, దేవుని సన్నిధి నుంచి మనల్ని ఎలా దూరం చేయాలి, ఆత్మీయ స్థితిలో మనల్ని ఎలా డౌన్ చేయాలి, పాపంలోనికి మనల్ని ఎలా పడేయాలి అని రకరకాల మార్గాలు, అన్ని ఇన్ని కాదట, రకరకాల ప్రయోగాలు చేస్తున్నట్టు మన మీద. ఇక్కడ పడట్లేదా ఇంకొక చోట, ఇక్కడ పడట్లేదా ఇంకొక చోట, ఈ పరిస్థితుల్లో పడట్లేదా ఇంకో కష్టం, ఏదో రకంగా మనం పడేయాలని చూస్తాడట. అర్థమవుతుందా? అపవాది తంత్రాలను మనం ఎరిగిన వారికి ఉండాలి. అసలు అపవాది ఎలా ఒక మనిషిని శోధిస్తాడు, అపవాది ఒక మనిషిని పాపంలో పడేయటానికి ఎన్ని విధాలుగా ప్రయత్నిస్తాడు అనేది ఆలోచన. అందరూ ఆసక్తి వింటున్నారా? వాక్యం వల్ల ఆసక్తి ఉన్నవారు ఒకసారి దేవుని నామమున స్తోత్రం చెప్పండి. మంచిది, జాగ్రత్తగా వినండి. అపవాది మన మీద రకరకాల తంత్రాలు పొందుతాడట. అసలు ఆ అపవాదైన వాడు, సాతానైన వాడు మన మీద ఎలాంటి పన్నాగాలు పొందుతాడు, మనల్ని పాపంలోనికి లాగేయటానికి, లేకపోతే మన జీవితాన్ని చిందరవందర చేసేయటానికి ఎలాంటి ప్రయోగాలు చేస్తాడనేది ఈరోజు ఆలోచిద్దాం. చూడండి లోకసువార్త 4వ అధ్యాయం, లోకసువార్త 4వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. చూడండి, లోకసువార్త 4వ అధ్యాయం మొదటి నుంచి. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మ చేత అరణ్యములో నడిపింపబడి. ఎవరి చేత? అరణ్యంలోనికి ఎవరి చేత నడిపించబడ్డాడైనా? ఎవరి చేత? అపవాది తీసుకెళ్లేదట శోధించడానికి. ఎవరు తీసుకెళ్లేదు? అపవాది తీసుకెళ్లేదట. ఎవరు తీసుకెళ్లారు? పరిశుద్ధాత్ముడు తీసుకెళ్ళాడట. యేసుక్రీస్తు వారు అప్పుడే బాప్తిసం తీసుకున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకోవాలంటారా? తీసుకోవాలా? అక్కర్లేదా? ఎందుకు తీసుకోవాలి? ఇప్పుడు పాపం చేసిన వ్యక్తి పాప క్షమాపణ కోసం బాప్తిసం తీసుకోవాలి. మరి యేసుక్రీస్తు వారు ఎందుకు తీసుకోవాలి? యేసుక్రీస్తు వారు ఏ పాపం చేశారు? మనకి మాదిరి ఉంచటానికి. ఒక మనిషి అయిన వాడు ప్రతి ఒక్కడు బాప్తిసం పొందుకుని, మారుమనసం పొందుకుని బాప్తిసం పొందాలి నాన్న అని చెప్పడానికి, ఒక మాదిరి ఉంచడానికి ఆయన బాప్తిసం పొందాలి. బాప్తిసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మను కూడా పొందుకోవాలి అని చెప్పడానికి ఒక మాదిరిగా యేసుక్రీస్తు వారి మీదకి పరిశుద్ధాత్ముడు దిగొచ్చాడు. పరిశుద్ధాత్ముడు నడిపిస్తున్నాడట. ఆయన ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నాడో
అరణ్యంలోనికి నడిపిస్తున్నాడు. ఎందుకు? శోధింపబడటానికి. దేనికోసం? శోధింపబడటానికి పరిశుద్ధాత్మ దేవుడే యేసుక్రీస్తు వారిని అరణ్యంలోనికి తీసుకెళ్తున్నాడు, ఆ శ్రమలు పెట్టడానికి. ఎందుకంటారు? ఎందుకంటే ఇశ్రాయేలీయుల ప్రజలు 40 సంవత్సరాల పాటు ఎక్కడ నడిచారు చెప్పండి? అరణ్యంలో నడిచారు. అరణ్యంలో 40 సంవత్సరాల పాటు నడిచారు. వాళ్ళు ఆ అరణ్యంలో 40 సంవత్సరాల ప్రయాణంలో దేవునికి నచ్చినట్టు బతికారా? అపవాది పెట్టే శోధనను జయించగలిగారా? ఇప్పుడు 40 రోజులు యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్తున్నారు? ఎందుకు వెళ్తున్నారు? ఆ రోజు వాళ్ళు ఓడిపోయారు. ఈ రోజు వాళ్ళ తరపున గెలవడానికి వెళ్తున్నాడు. ఆదాముని సాతాను పరీక్షించింది. ఆ సాతాను పెట్టిన పరీక్షలో ఏమయ్యాడు? సాతాను శోధిస్తే ఏమయ్యాడు? లొంగిపోయాడు కదా. ఇప్పుడు మొదటి ఆదాము లొంగిపోయాడు, కడపటి ఆదాము ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వారు. అపవాది పెట్టే శోధనని జయించడానికి వెళ్తున్నారు. వాళ్ళు 40 సంవత్సరాల పాటు ఓడిపోయారు, వాళ్ళ తరపున గెలవటానికి వెళ్తున్నారు. రెండోది, మొదటి ఆదాము ఓడిపోయాడు, ఇప్పుడు కడపటి ఆదామైన యేసుక్రీస్తు వారు గెలవటానికి వెళ్తున్నారు. అపవాది శోధనని ఎలా ఎదిరించాలో మనకు నేర్పించడానికి వెళ్తున్నారు. ఇప్పుడు అపవాది మనందరినీ శోధిస్తాడు. దేవుని దగ్గర నుంచి మనల్ని ఎలా దూరం చేయాలి, కుటుంబం చక్కగా సంతోషంగా కొనసాగిపోతుంటే ఆ కుటుంబాన్ని ఎలా గందరగోళపరచాలి, జాగ్రత్తగా వినండి, పడుకోకండి. ఎలా గందరగోళపరచాలని అపవాది ఆలోచిస్తాడు. సరిగ్గా మనం వాక్యం కూడా విన్నవాడు తెలుసాడు, దేవునికి దగ్గరగా అనేవాడు. అలాగే చెప్తారు, నువ్వేం చేయాలి, హాయిగా పడుకో అంటాడు. అపవాది తంత్రాలు మనకు తెలియదు. మనకి నీరసం వచ్చి పడుకుంటాం అనుకుంటాం మనం. కాదు, అది పడుకోమన్నాడు కాబట్టి పడుకుంటాం. మందిరానికి టైంకి వెళ్ళాలని మనకే ఉంటుంది. ఏం చెప్తాడు? ఈ రోజు నేను నీరసం ఉంది, నువ్వేం చేయి, హాయిగా పడుకోమని చెప్తాడు. అర్థమవుతుందా? ఇవి అపవాది తంత్రాలు. ఈ అపవాది తంత్రాలు మనం గ్రహించే వారికి ఉండాలి. అపవాది ఆ రోజు యేసుక్రీస్తు వారిని శోధించడానికి అరణ్యానికి వచ్చాడట. యేసుక్రీస్తు వారు బాగా ఆకలితో ఉన్నారు, ఆహారం దొరకకుండా చేశాడు మొదట. ఇప్పుడు ఆలోచించండి, బాగా ఆకలితో ఉన్న యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ఇలా అంటున్నాడట. చూడండి, మాట చదువుదాం. 3వ వచనం. అపవాది, నీవు దేవుని కుమారుడు అయితే మరలా చదువు. రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పమని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, మనుష్యుడు రొట్టె మాత్రమే జీవించాలని రాయబడి ఉన్నదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. ఇప్పుడు బాగా ఆకలితో యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి అపవాది ఏమంటాడు చెప్పండి అంతా? ఈ రాళ్ళని ఏం చేసుకో. ఇప్పుడు అపవాది తంత్రం ఏంటి అర్థమైందా మీకు? అర్థం కాలేదా? ఏం అర్థమైంది? మనం ఏ బలహీనతలో అయితే ఉన్నామో మన బలహీనత ఏంటో ఆ బలహీనత మీదే దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తాడు. అర్థమవుతుందా? ఫోన్ ఎక్కువ వాడటం నీ బలహీనత అనుకో, దాని మీద దెబ్బ కొడతాడు. అక్కడి నుంచి నిన్ను వేరే 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 చోట్లకు వేరే వేరే సైట్లకు తీసుకెళ్ళిపోవడం అనుకుంటాడు. ఇప్పుడు టీవీ చూడటం నీ బలహీనత అనుకో, వాటి నుంచే నిన్ను ఎలా చెడగొట్టాలా, టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా లేకపోతే సీరియల్స్ ద్వారా నిన్ను ఎలా పడగొట్టాలా అని ఆలోచిస్తాడు. కోపం ఎక్కువ రావడం, కోపం ఉన్న నీ బలహీనత అనుకో, ఆ కోపాన్ని ఇంకా రెచ్చగొడతాడు. ఒక హత్యలు చేసేవాడిగా లేకపోతే ఎదుటివారితో గొడవలు పెట్టుకునేవారిగా నిన్ను మార్చేస్తాడు. నీ బలహీనత ఏంటో నీకు తెలియదు, ఆడికి బాగా తెలుసు. నిన్ను ఎక్కడ దెబ్బ కొట్టాలో, ఎక్కడ దెబ్బ కొడితే నువ్వు పడిపోతావో ఆడికి బాగా తెలుసు. మన బలహీనత ఏంటో మనకు తెలియకపోవచ్చు, నిజంగా మనకు తెలియదు మన బలహీనత ఏంటో, ఆడికి బాగా తెలుసు. నిన్ను ఎక్కడ కొడితే నువ్వు ఏ చోటన పడిపోతావో వాడికి బాగా తెలుసు. ఇప్పుడు యవనస్తులు అనుకోండి, ప్రేమల విషయంలో పడగొడేస్తాడు. ఆడు ఎంత పెట్టుకుందాం అనుకున్నా పడగొడేస్తాడు. ఇప్పుడు యవనంలో ఉన్నారనుకోండి, దాన్ని మోహపు చూపుల ద్వారా పడగొడేస్తాడు. ఎక్కడ పడగొట్టాలో తెలుసు, ఎలా పడగొట్టాలో తెలుసు. నువ్వు ఇక్కడ పడలేదా, ఇంకోటి, ఇక్కడ పడలేదా, ఇంకోటి, ఏదో రకంగా దేవుడి నుంచి నిన్ను దూరం చెయ్యాలని ఆలోచిస్తాడు. అపవాది తంత్రాలు అంటారు వీటి. ఇప్పుడు ఆకలితో ఉన్న యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాడట. ఇప్పుడు యేసుక్రీస్తు వారికి అప్పటికున్న బలహీనత ఏంటి?
ఆకలి. ఆ ఆకలిలో వచ్చి ఏమంటున్నాడు? ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తిని అంటున్నారట. ఇప్పుడు రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినగలరా ఆయన? తినగలరా? తినగలదు. ఆ మహిమ ఆయనకు ఉందా? ఉన్నది. ఇప్పుడు అలా తింటే తప్పేంటి? రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తింటే తప్పేంటి? తప్పేంటి చెప్పండి? తప్పే. ఎవరి మాట వినకూడదు? అపవాది మాటలు వినకూడదు. ఎవరి మీద ఆధారపడాలి? కొన్నిసార్లు ఇలా చేస్తే తప్పేంటి అని అనిపిస్తుంది మనకు. తప్పే. నువ్వు ఎవరి మాట వింటున్నావు? కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది అంటే నా ఇష్ట ప్రకారం నేను చేస్తానని అనిపిస్తుంది. కానీ అది నీ ఇష్టం కాదు. నీ పక్క నుండి ఒక నడిపిస్తున్నాడు. ఈ ప్రపంచాన్ని అంతటిని ఒక ఆట ఆడేసుకుంటున్నాడు. తెలిసాడు? ఒక ఆట ఆడేసుకుంటున్నాడు. నా ఇష్టం, నేను ఫోన్ వాడతాను, నా ఇష్టం నేను అలా చేస్తాను, నా ఇష్టం నేను ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటాను, లేకపోతే నా ఇష్టం నేను ఎలాంటివి చేస్తానని మనం అంటుంటాం. అది నీ ఇష్టం కాదు. నీ వెనకుండా ఒక నడిపిస్తున్నాడు. అది తంత్రంలో నువ్వు పడిపోయావు. అది మాయలో నువ్వు పడిపోయావు. తోలు బొమ్మలాటలు తెలుసు? తోలు బొమ్మలాట అప్పట్లో తోలు బొమ్మలాటలు ఉండేది. నేను సరిగ్గా చూడలేదు, నేను బుక్ లో చదవడమే. తోలు బొమ్మలాటలు వెనకుండా ఒకరు ఆడిస్తుంటారు. ఈ బొమ్మలు మాత్రం అటు ఇటు కాళ్ళు చేతులు ఇలా ఆడుతుంటాయి. అర్థమవుతుందా? అలాగ ఆడిస్తున్నాడు మనల్ని. అర్థమవుతుందా? ఇలాగ ఆడిస్తున్నాడు. వెనకుండా ఆడించేది ఆడైతే ముందు నటించేది మనం. వాడు ఆడించేస్తున్నాడు. ఒక ఆట ఆడించేస్తున్నాడు. తోలు బొమ్మలాట ఆడించేస్తున్నాడు మనతో. మనం అనుకుంటున్నాం నా ఇష్టానుసారంగా బతుకుతున్నాను, లేకపోతే నేను భక్తిగా బతికేస్తున్నాను అని అనుకోవచ్చు మనం. కాదు కాదు కాదు. ఆడు ఎలా చెప్తుంటే ఆడి తంత్రాల ప్రకారం నడుస్తున్నాం మనం. ఇప్పుడు మనం బలహీనత మీద కొట్టడానికి ఆడు సిద్ధంగా ఉన్నాడు. ఎక్కడ కొడితే పడిపోతావో వాడికి తెలుసు. ఎక్కడ కొడితే పడిపోతావో వాడికి తెలుసు. నీ బలహీనత మీద కొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి చెప్పండి? ఆ అపవాది తంత్రాలను ఎరగాలి. ఎలా పడిపోకుండా ఉండాలో దేవుని మీద ఆధారపడగలరు. అర్థమవుతుందా? ఇప్పుడు ఆలోచించండి. ఒక మాట చూద్దాం. చూడండి, పేతురు గారు రాసిన పత్రిక. జాగ్రత్తగా ఉంది. పేతురు గారు రాసిన పత్రిక. పేతురు గారు రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. చూడండి సార్, జాగ్రత్తగా విన్నాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవాడే మెలకువగా ఉండడి, నీ విరోధి అయిన అపవాది గర్దించు సింహం వలె ఎవరిని మింగుతుందని వెతకుతూ తిరుగుతున్నాడు. ఏం చేస్తున్నాడట? వెతకుతూ తిరుగుతున్నాడట. ఎలా తిరుగుతున్నాడట చెప్పాలంట? గర్దించు సింహంలా తిరుగుతున్నాడట. మనల్ని దేవుడు ఎలా ఉండమంటున్నాడు? చూడాలి అక్కడ ఎలా ఉండమంటున్నాడు? నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండండి. ఎలా ఉండండి? నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండండి. అపవాది ఎలా వస్తున్నాడట? గర్జించు సింహంలా వస్తున్నాడట. సింహం చూడండి, గర్జించే సింహం ఎవరిని తినేద్దామా అని ఎలా వెతుకుతుంటాడో అలా తిరుగుతున్నాడట. ఎవరు దొరుకుతాడా అని, ఎవరిని పాపంలో పడేద్దామా అని తిరుగుతున్నాడట. అతను ఆ సాతానైన వాడు గర్జించు సింహంలా తిరుగుతుంటే వాడి భార్యకి మనం దొరికేస్తున్నాం. ఇప్పుడు మన వీధుల్లో ఏదైనా సింహం తిరిగింది అనుకోండి, ఏం చేస్తాం? మనం ఎదురెళ్తాం, అంతేనా? అది తిరుగుతుంటే ఆ పక్కనే మనం తిరుగుతుంటాం, కాదు కదా? ఏం చేస్తాం? భయపడతాం. ఇప్పుడు ఆ సింహాన్ని ఎలా పట్టుకోవాలని, లేకపోతే ఎవరు పట్టుకునే వారు ఉన్నారని కొన్ని ప్లాన్లు చేస్తుంటాం కదా. దానికి ఎదురెళ్తామా? ఎదురెళ్ళం. దాని నోట్లో మాత్రం పడం. ఇప్పుడు ఆలోచించండి, అపవాది గర్జించే సింహంలా తిరుగుతున్నాడట. ఇప్పుడు సింహం నోట్లో పడితే ప్రాణం పోతుంది అంతే. అపవాది బారిలో పడితే నరకంలో యుగాలు కాలిపోవాలి. అది తంత్రాలు బాంబుని కాదు. యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి, మరలా చెప్తున్నాను, యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకో. కట్ట ప్లేస్ లో ఎక్కడ ఎలా కొడితే పడతారో అలాగే కొడతారు. ఆకలితో ఉన్న వ్యక్తికి, బాగా ఆకలితో కడుపు మాడిపోతున్న వ్యక్తికి రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినమంటే ఇప్పుడు ఎంత బాగుంది. ఇప్పుడు అదే మాట మనతో చెప్పారనుకోండి, మనం ఏమంటాం? మంచి సలహా ఇచ్చావు, నువ్వు నిజమైన స్నేహితుడు అంటే సరేనా ఇద్దరం తిన్నాం అంటాం మనం. అర్థమవుతుందా? ఇప్పుడు ఆలోచించండి, ఎక్కడ కొడితే వాడికి పడతామో వాడికి తెలుసు కనుక అక్కడే కొడతాడు. ఇప్పుడు చాలా మంది ఫ్రెండ్స్ ఇలాగ అంటుంటారు ఏంటంటే, ఒరే ఆడపిల్లలాగా ఏంట్రా నువ్వు,
కష్టమాను ఇంట్లో ఉంటావు, మగోళ్ళగా ఉండరా? తాగు. ఆడపిల్ల తాగనంటావేంటి? మొక్కరోడు ఏం చేస్తాడు తెలుసా? తాగుతాడు. మొక్కరోడు ఏం చేస్తాడు తెలుసా? తిరుగుతాడు. మగవాడు ఏం చేస్తాడు తెలుసా? సిగరెట్లు కాల్స్తాడు. ఎత్తు కాయ అంటే ఏం చేస్తాం మనం? ఎత్తేస్తాం. ఇక్కడ యేసుక్రీస్తు వారిని సాతాను ఏమంటారు తెలుసా? నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకో. ఏంటట? నువ్వు దేవుని కుమారుడు అయితే యేసుక్రీస్తు వారి దైవత్వాన్ని దూషిస్తుంది. ఇప్పుడు దమ్ముంటే తాగరా అన్నాం అనుకో, నాకు దమ్ము ఉంది నేను తాగేస్తానంటాము, అంతేనా? సేమ్ అదే మాట మాట్లాడు. ఏంటి? నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళ రొట్టెలుగా చేసుకుంది అనంటే నేను దేవుని కుమారుడినే, నేనేం చేస్తాను? రాళ్ళ రొట్టెలుగా చేసుకుని తినేస్తాను అనలేదైనా. అర్థమవుతుంది. ఇప్పుడైతే ఏమంటావు? అరే ఆడవాళ్ళ చచ్చికి వెళ్తాం, చచ్చిపోయారంట, ఏం చేస్తాం మనం? నిజమే కదా, ఇంకా వెళ్దాం, కంగారే ఉంది, ఇంకా బోలు వయసు ఉంది, అప్పుడు మారదాం అని అనుకుంటాం మనం. ఇప్పుడు సాతాను ఏం చేస్తుందంటే కొన్నిసార్లు మనం రెచ్చగొట్టి పాడు చేస్తాడు. నీకు దమ్ముంటే చెయ్యి, నీకు దమ్ముంటే అలా చెయ్యి, ఇలా చెయ్యని మన స్నేహితుల ద్వారా మనల్ని ప్రేరేపించి పాడు చేస్తుంటాడు. అర్థమవుతుంది. యేసుక్రీస్తు వారు నేను దేవుని కుమారుడు అయితే ఏం చెయ్యి? రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినంటే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారట? ఈ రాళ్ళ వలన, ఈ రొట్టెల వలన మనిషి బతకడు కానీ దేవుని మాట వల్ల కూడా బతుకుతాడు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఆలోచించండి, ఇది అయిపోయింది. ఇప్పుడు మరొక పన్నాగం పన్నుతుంది, మరొక తంత్రం, మరొక ప్రయోగం చేస్తుంది. ఆ ప్రయోగం ఏంటో చూద్దాం. చూడండి, అదే లోకసువార్తలో 4వ అధ్యాయం, లోకసువార్త 4వ అధ్యాయం 5వ వచనం చదువు. జాగ్రత్తగా ఉంది. లోకసువార్త 4వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు అపవాది ఆయన తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషంలో ఆయన చూపించి ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది నేను ఎవరికి నేను ఇయ్యగోరుదును వానికిత్తును, కాబట్టి నీవు నాకు మొక్కితివా, ఇదంతయు నీ దగునని ఆయనతో చెప్పాను. ఏం చేస్తుందట? ఒక్క నిమిషంలో ఈ లోక మహిమను, ఈ అధికారాలన్నింటినీ చూపించిందట, ఈ లోక రాజ్యాలన్నింటినీ చూపించిందట. ఎంతసేపట్లో? ఒక్క నిమిషంలో. అపవాది నిన్ను పడేయడానికి ఒక్క నిమిషం సరిపోతుంది. ఒక్క నిమిషం సరిపోతుంది. ఒక్క నిమిషం నువ్వు వాడికి అవకాశం ఇచ్చావా, నిన్ను మెల్లగా దేవుని నుంచి దూరానికి లాగేస్తుంది. ఈ చిన్నదే కదా, ఈ చిన్నదే కదా, ఈ చిన్న అవకాశమే కదా, ఈ చిన్న చేత తప్పు ఏంటి అని అనుకుంటావు. చిన్నదే. ఆ చిన్నదే నేను ఏం చేస్తుంది? మెల్లగా లాగేస్తుంది. ఆ తంత్రం మామూలుది కాదు. మీ దగ్గర ఉన్న వాళ్ళు ఈ కూరం మానేస్తే ఏమైపోయింది అని అనుకుంటాం మనం. ఆ రోజే ఫంక్షన్ పెడుతుంటారు కావాలని, ఆ రోజే ఫంక్షన్ పెడుతుంటారు. నువ్వు రాకపోతే నేను నీతో మాట్లాడినంటారు. ఇది ఎవరి తంత్రం? అపవాది తంత్రం. నువ్వు రాకపోతే అసలు బాగోదు, మీ కొడుకు పెళ్లికి లేకపోతే మీ కూతురు పెళ్లికి అంతా దగ్గర నేనే చక్క పెట్టాను, నువ్వు మా కొడుకు పెళ్లికి కూతురు పెళ్లికి వస్తావా రావా అని పట్టుబట్టి కూర్చుంటారు. మనం ఏం చేస్తాం? ఒక్క వారమే కదా, ఏం చేస్తాం? మానేద్దాం అని కూర్చుంటాం. ఆ ఒక్క వారం కాస్త మనలో నిర్లక్ష్య స్వభావం పెరుగుతుంది. అర్థమవుతుందా? ఇది అపవాది తంత్రం. ఈ అపవాది తంత్రాన్ని మనం ఎరిగిన వారికి ఉండాలి. ఎంత మాత్రం వాడు పెట్టే తంత్రాలకు లోనయ్యే వారికి ఉండకూడదు, ఎంత మాత్రం ఉండకూడదు. ఒక్క క్షణంలో చూపించేసిందండి. ఒక్క క్షణంలో చూపించేసి ఈ లోకంలో మహిమ, ఈ అధికారం అంతా నీకు ఇచ్చేస్తాను, నువ్వేం చేయి? నాకు మొక్కు, నాకు మొక్కావంటే, నా ముందు నమస్కారం చేసావంటే ఇదంతా నీకు ఇచ్చేస్తాను. ఇప్పుడు ఆలోచించండి, ఆ ప్లేస్ లో యేసుక్రీస్తు వారిని కాసేపు పక్కన పెట్టండి. ఒక సాధారణమైన బాప్తిసం తీసుకుని పరిశుద్ధాత్మ పొందుకున్న ఒక వ్యక్తిని పెట్టుకుని ఆలోచించండి. ఒక వ్యక్తిని పెట్టుకుని ఆలోచించండి, లేకపోతే మనల్ని పెట్టుకుని ఆలోచించండి. యేసుక్రీస్తు వారు ఆ రోజు అపవాది చేత శోధించబడటానికి కారణం ఏంటంటే ఆయన అపవాదిని ఎదిరించలేక కాదు, మనకు ఒక మాదిరి చూపిస్తున్నాడు. ఆయన అపవాది నిన్ను ఇలా ఇలా శోధిస్తాడు, ఇలాంటి విధానాల్లో నిన్ను శోధిస్తాడు, కాబట్టి నువ్వేం చేయి? ఇలా శోధిస్తున్నప్పుడు ఇలాగుండు, ఈ విధంగా శోధిస్తున్నప్పుడు ఇలాగుండు అని చెప్పడానికి ఒక మాదిరి చూపిస్తున్నాడు ఆయన. నీ బలహీనతల్లోనే నిన్ను పడగొట్టడానికి చూస్తాడు జాగ్రత్తగా. అపవాది నిన్ను ఏం చేస్తాడు? నీ బలహీనత ఏంటో చూసి అక్కడే పడగొడదామని చూస్తాడు.
అర్థమవుతుందా? కొంతమందికి అధికారాల మీద పిచ్చి ఉంటుంది, కొంతమందికి ఉద్యోగాల మీద పిచ్చి ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాడ, నువ్వు నాకు మొక్కావంటే ఈ లోకపు అధికారాలన్నీ నీ చేతిలో ఉంటాయి, ఈ లోకపు రాజ్యాలన్నీ నీ చేతిలో ఉంటాయంటే యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు చూడండి. అందుకు యేసు నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెనని వ్రాయబడి ఉంది. ఇప్పుడు ఏమంటున్నారట, నేను నీకు మొక్కను, ఎవరికి మొక్కాలి? ప్రభు అయిన దేవునికి మాత్రమే మొక్కాలి అని అంటున్నారట. ఇప్పుడు మరొక తంత్రం పడుతుంది చూడండి. అదే ఒక సువార్తలో 4:9 పిమ్మట ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయి దేవాలయ శిఖరమును ఆయన నిలబెట్టి నీవు దేవుని కుమారుడు అయితే ఇక్కడ నుండి క్రిందకు దూకుము, నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందరు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాడు. ఏం చెప్తారట, వాక్యం ఇలా రాయబడి ఉంది కదా, దేవాలయపు శిఖరానికి తీసుకుపోయాడట. ఇక నుంచి కిందకు దూకు. ఎందుకు దూకాలి కిందకి? నువ్వు కిందకు దూకవు అంటే కీర్తన గ్రంథంలో రాయబడి ఉంది కదా. ఎవరు చెప్తున్నారు ఈ వాక్యం అంతా? సాతాను చెప్తున్న వాక్యం కీర్తన గ్రంథంలో రాయబడి ఉంది కదా. ఏముంది? నువ్వు కింద పడకుండా దేవదూతలు నీ పాదాలని రాయికి తగలకుండా పట్టుకుంటాయి కదా, రాయబడి ఉంది కదా, దూకు అని అన్నాడు. ఏం చూపిస్తుంది? వాక్యాన్ని చూపించి నేను మోసం చేస్తుంది. ఒక్కొక్కసారి దాన్ని తప్పుడు బోధలు అంటారు. అర్థమవుతుందా? వాక్యాన్ని చూపించే మోసం చేస్తారు. నిజమే కదా అని అనుకుంటాం. కొన్ని బోధలు అంటే మనకి నిజమే అనిపిస్తుంటారు, ఇది నిజమే కదా అనేసి. అది నిజం కాదు. అపవాది అవ్వ దగ్గరకు వచ్చి ఏం చెప్పింది? ఇది నిజమా అని అడిగింది. అపవాది చేసే మోసానికి మనకి ఏమనిపిస్తుంది? ఇది నిజమే అనిపిస్తుంది. అర్థమవుతుందా? అవ దగ్గరకు వచ్చి సాతాను ఏమన్నా చెప్పండి అందరూ. అపవాది మోసం చేస్తే ఇది నిజమా అని క్వశ్చన్ అడిగాడు కదా, మనకి ఏమనిపిస్తుంది తెలుసా? ఇది నిజమే అనిపిస్తుంది. నిజమే, ఈ పళ్ళు తిన్నానంటే ఏమైపోద్ది? నేను దేవతలాగా అయిపోతాను, దేవునితో సమానంగా అయిపోతాను అనుకున్నాడు. తినేసిన తర్వాత అర్థమైంది ఏమని? ఈ అపవాది చేతిలో నేను మోసపోయాను అని. అర్థమవుతుందా? సులువుగా చిక్కులు పెడుతుందట. ఎలా చిక్కులు పెడుతుందో మనకే తెలియదు. మన దగ్గర వారి నుంచే చిక్కులు పెట్టవచ్చు, మన కుటుంబం వారి నుంచే చిక్కులు పెట్టవచ్చు. ఏదో రకంగా నిన్ను బయటికి లాగేద్దామని చూస్తుంది. వాక్యం ద్వారానే నిన్ను పడగొట్టాలని వస్తుంది. మీకు అర్థం కావడానికి వాక్యం ద్వారా మనల్ని ఎలా మోసం చేస్తుందో మీకు చెప్తాను చూడండి. మీకు సరదాగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇద్దరు క్రిస్టియన్స్ ఉన్నారు. ఇద్దరు క్రిస్టియన్స్ మధ్యలో ఒక రొట్టె తింటున్నాడు. ఒక అతను బండ తింటున్నాడు. రొట్టె తింటుంటే పక్కన ఉన్నవాడు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుడు చెప్పాడు కదా, నీ రొట్టె నాకు కొంచెం పెట్టు అన్నాడట. ఏమన్నాడు? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుడు అన్నాడు కదా, నువ్వేం చేయి? నువ్వు వాక్యాన్ని పాటించే వ్యక్తి అయితే నాకు కొంచెం పెట్టు అన్నాడట. ఈ పక్కన ఉన్న వ్యక్తి ఏమన్నాడంటే, నీ పొరుగు వారిది ఆశించకూడదు, నువ్వు నా దగ్గర నుంచి ఆశించకు అన్నాడట. అర్థమైందా? ఇతనేమన్నాడు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి కదా, నీవు నాకు పెట్టు అన్నాడట. నీ పొరుగు వారిది ఏది ఆశించకూడదు కదా, నేను నీకు పెట్టను అన్నాడట. ఇప్పుడు ఇద్దరు ఎవరు వాక్యాసారంగా నడిచినట్టు? అర్థమవుతుందా? సాతాను ఎలా మోసం చేస్తుంది మనం. సాతాను ఇలాగే మోసం చేస్తుంది, వాక్యం చూపించే మోసం చేస్తుంది. యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ఏం చెప్తుందట? ఇక్కడి నుంచి దూకావంటే దేవదూతల నుంచి పట్టుకుంటాయని రాయబడింది కదా. ఆ వాక్యం నెరవేరాలంటే నువ్వేం చేయాలా? దూకాలా అని చెప్తుందండి. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు చూద్దాం చూడండి. అందుకు యేసు నీ దేవుడైన ప్రభువును శోధింపవలదని చెప్పబడి ఉన్నదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. ఏం చెప్తున్నారట? వాక్యం చెప్పి మోసం చేద్దాం అనుకుంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు? అదే వాక్యం చూపించారు. ఏమని? దేవుణ్ణి మనం శోధించకూడదు.
ఒకవేళ పొరపాటున జారి పడిపోతే అప్పుడు దేవదూతలు వచ్చి కాపాడతాయి. కావాలని దూకేసి ప్రభా నేను రక్షిస్తానన్నావు కదా రక్షించు అని అనకూడదు. యేసుక్రీస్తు వారు దేవత దేవుడు నీ రాకపోకల యందు ఏం చేస్తానన్నాడు? తోడుకుంటానన్నాడు. దేవదూతని కాపురం చేస్తానన్నాడు. నీ రాకపోకల యందు యెహోవా నీకు తోడై ఉంటాడు అంటే మనం వాహనాల మీద కూడా రాసుకుంటాం. రాకపోకలు ఏంటంటే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు దేవుడు తోడుంటాను అన్నాడు కదా అని మనం కొద్ది మూసుకుని డ్రైవ్ చేసాం అనుకోండి ఏమవుతుంది? అంతేనా? అవుతుందా? ఇప్పుడు రాకపోకలు ఏంటి దేవుడు తోడుంటాను అన్నాడు కదా, నువ్వు కుదురుగా తోలాలి. అర్థమవుతుందా? రాకపోకలేదు దేవుడు సహాయం చేస్తాడు. పొరపాటున ఏదైనా ప్రమాదం జరిగితే ఆ ప్రమాదంలో నీ ప్రాణం పోకుండా చిన్న చిన్న దెబ్బలతో దేవుడు బయటికి తీసుకొస్తాడు. ఖచ్చితంగా తీసుకొస్తాడు. నువ్వు ఆయన మీద ఆధారపడుతుంది. రాకపోకలేదు దేవుడు కాపాడుతాను అన్నాడు. ఎందుకు కాపాడలేదు? నా బిడ్డను ఎందుకు కాపాడలేదంటే నీ బిడ్డ తాగేది అనుకోడు, మీ ఆయన తాగేసిన అనుకోడు, అందుకే చచ్చిపోయాడు. అర్థమవుతుందా? రాకపోకలేదు దేవుడు కాపాడతాడంటే నువ్వు కుదురు ఉంటే కాపాడతాడు. ఇక్కడ సాతాను ఏం చెప్తుంది? ఇక నుంచి దూకు అని చెప్తుంది. దూకకూడదు. పొరపాటున జారి పడిపోతే దేవదూతలు వచ్చి పట్టుకుంటే దేవుణ్ణి శోధించకూడదు అని చెప్తున్నారు. ఇప్పుడు ఆలోచించండి, మనం 3 సందర్భాలు చూసాం. ఈ 3 సందర్భాల్లో యేసుక్రీస్తు వారు ఆడు శోధించిన ప్రతి శోధనకి ఏం చూపించారు చెప్పండి? సమాధానం ఇచ్చారు. ఏం చెప్పారు? వాక్యాన్ని చూపించారు. వాక్యాన్ని చూపించారు. ఇప్పుడు మనం పాపం చెయ్యకుండా ఉండాలంటే, అపవాది తంత్రాల్లో పడకుండా ఉండాలంటే మన హృదయంలో ఏముండాలి చెప్పండి? ఆ మాట చూద్దాం. చూడండి, కీర్తన గ్రంథం 119 కీర్తన 119 కీర్తన 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. మనం పాపం చేయకుండా ఉండాలి అంటే, అపవాది పెట్టే శోధనలో గురి కాకుండా ఉండాలంటే ఏం చేయాలట? అందరూ చెప్పండి. అందరూ కొంచెం గట్టిగా చెప్పండి. ఇంకా కొంచెం గట్టిగా చెప్పండి. హృదయంలో వాక్యం ఉంచుకోవాలండి. ఎక్కడ ఉంచుకోవాలి? మనం పాపం చెయ్యకుండా ఉండాలంటే ఆ రోజు యేసుక్రీస్తు వాడు చెప్తున్న ప్రతి ప్రశ్నకి, వాడు పెడుతున్న ప్రతి శోధనకి వాక్యానుసారంగా ఎలా జవాబిచ్చాడో అలా అపవాది శోధనను మనం ఎదిరించాలంటే ఏముంటారు మన హృదయంలో? ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు, నీ ఎదుట నేను పాపము చేయకూడనట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాను. మన హృదయంలో ఏముండాలంట? వాక్యం ఉండాలంట. ఇప్పుడు మన హృదయంలో వాక్యం ఉండదా? ఇప్పుడు పాపం ఒత్తిడి చేస్తుంది అనుకోండి, పలానా పాపం చేయమని నిన్ను సాతానుడు ప్రేరేపిస్తున్నాడు. ఆ సమయంలో నీకు ఏదైనా వాక్యం గుర్తొచ్చింది అనుకోండి, ఏం చేస్తావు నువ్వు? అయ్యో వాక్యం ఇలా చెప్తుంది కదా, నేను ఇలా చేయకూడదు. కోపం వచ్చింది అనుకో, కోపంలో ఏదైనా మాట్లాడాలనిపించింది అనుకో, లేకపోతే కోపంలో ఎవరైనా కొట్టాలనిపించింది అనుకో, ఇప్పుడు నీకు వెంటనే వాక్యం గుర్తు రావాలి. ఏంటి? కోపపడేది కానీ పాపం చేయకుడి అన్న మాట నీకు గుర్తొచ్చింది అనుకో, ఏం చేస్తావు అంటే కోపం రావచ్చు కానీ కోపంలో ఏం చేయకూడదు? పాపం చేయకూడదు. దేవుడు చెప్పాడు కదా, కోపపడేది కానీ పాపం చేయకూడదని. ఈ కోపాన్ని పాపంగా మారక ముందే నేను ఏం చేయాలి? కంట్రోల్ చేయాలి. ఈ కోపాన్ని తగ్గించుకోవాలి అని గుర్తొస్తుంది. మన వారం ఏ వాక్యం చెప్పారంటే ఈ వారం గుర్తు లేకపోతే నువ్వేం పాటిస్తావు? అర్థమవుతుందా? మన వారం ఏ వాక్యం చెప్పారని ఈ వారం నువ్వు చెప్పలేకపోతుంటే నువ్వు దాన్ని ఎలా పాటిస్తావు? గుర్తుంటేనే కదా. హృదయంలో ఉంటే ఆ వాక్యం నీ హృదయంలో ఉంటే నువ్వు పాటించవచ్చు. ఆ వాక్యం నీకు గుర్తే లేకపోతే నువ్వు ఎలా పాటిస్తావు? ఆ వాక్యం నీకు సరిగ్గా జ్ఞాపకమే లేకపోతే దాన్ని నువ్వు ఎలా పాటించగలవు అని అడుగుతున్నాను. మన హృదయంలో వాక్యం ఉంటే మనం దేవుని ఎదుట పాపం చెయ్యకుండా ఉంటామట. అపవాది పెట్టే ఈ తంత్రాల నుంచి తప్పించుకోగలమాట. వాడు ఏ విధంగా మోసం చేయాలని గర్జించి సింహంలా తిరుగుతుంటే మనం వాడికి గొర్రె పిల్లల్లా దొరికేస్తాం. అర్థమవుతుందా? అలా ఉండటానికి వీల్లేదు. అపవాది పెట్టే తంత్రాలను ముందే ఎరగాలి. ఎలా ఎదిరించాలంటే నీ హృదయంలో వాక్యం ఉండాలి. మన బైబిల్ ఎక్కడ ఉంటుంది చెప్పండి? మన తల కింద ఉంటుంది, లేదంటే కబోర్డ్లో ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ పడేస్తారండి బైబిల్.
ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు. కాలు దగ్గర పడేసే వాళ్ళు ఒకరైతే, తల దగ్గర పెట్టుకునే వాళ్ళు ఒకరైతే, కబడ్డీలో పడేసే వాళ్ళు ఒకరైతే, ఆదివారం దుమ్ము దులిపేసి పట్టుకొచ్చేసే వాళ్ళు ఒక్కొక్క. వాక్యాన్ని సరిగ్గా చదవం మనం. ఇప్పుడు డబ్బులు లెక్క పెడతాం రాలేదనుకోండి, ఏం చేస్తారు మీరు? అందరికి వచ్చు. ఇప్పుడు ఎంత చదువుకోకపోయినా ఈ మాత్రం కట్టేస్తే అందరు లెక్క పెడతారా? లెక్క పెడతారా? ఖచ్చితంగా లెక్క పెడతారు. ఒకవేళ లెక్క పెడతాం రాకపోతే ఏం చేస్తారు చెప్పండి? డబ్బులు లెక్క పెడతాం రాలేదు, 1,00,000 రూపాయలు మీకు లెక్క పెడతాం రాలేదు, మీరు ఏం చేస్తారు? బైబిల్ చదవటం మీకు రాలేదు, మీరు ఏం చేస్తారు? హాయిగా పడుకుంటారు బైబిల్ పక్కన పెట్టి. అంతేనా? డబ్బులు లెక్క పెట్టడం రాకపోతే పక్కన వాళ్ళతో లెక్క పెట్టండి. ఆడ సరిగ్గా లెక్కెట్లేదని వీడితో లెక్కెట్టేస్తారు. అవునా కదా? ఇప్పుడు బైబిల్ చదవడం రాకపోతే ఏం చేస్తావు? బైబిల్ పక్కన పాడేసి బైబిల్ చదువుతాం లేదేమో అంటే ఏం చెప్తాం మనం? అమ్మ బైబిల్ ఎందుకు చదవట్లేదమ్మా అని అడిగామనుకో, నాకు చదవడం రాదండి, నాకు డబ్బులు లెక్క పెట్టడం రాదని నువ్వు పక్కన ఎప్పుడైనా పాడేసావా? పాడేయం మనం. ఏం చేస్తాం? నిద్ర వస్తుందా? జాగ్రత్త. బైబిల్ చదవాలి, ఆయన వాక్యాన్ని మనం శ్రద్ధగా వినాలి. విని మన హృదయంలో దాచుకుంటే ఆ హృదయంలో దాచుకున్న వాక్యం పాపం చెయ్యకుండా మనల్ని ఆపుతుంది. ఏం చేస్తుంది? అపవాది పెట్టే శోధనల నుంచి మనల్ని తప్పిస్తుంది. అంటే యేసుక్రీస్తు ఇంకో మాట చెప్తారు, మీరు శోధనలు ప్రవేశింపకుండా నిమిత్తం మెలకువగా ప్రార్థించేయండి. ఒకటి ప్రార్థన ఉండాలి, ఇంకొకటి వాక్యం మన హృదయంలో ఉంటే మనం ఎలాంటి శోధనైనా తట్టుకోగలం. చివరికి ఒక మాట చూద్దాం, చూడండి. యాకోబు పత్రిక. అపవాది పెట్టే తంత్రాల కోసం మనం వీలైతే మరలా వచ్చే వరకు కూడా మాట్లాడుతుంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చివరిగా చదువుకుంటుంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. జాగ్రత్తగా ఏంటంటే ముగించేసుకుందాం. ఏం చెప్తున్నారు ఇక్కడ? కాబట్టి దేవునికి లోబడి ఉండండి. ఎవరికి లోబడాలట? ఎవరిని ఎదిరించాలట? దేవునికి లోబడి ఉండండి, సాతాన్ని ఎదిరించండి. మనం దీనికి రివర్స్ చేస్తుంటాం. ఎవరికి లోబడతాం? ఎవరిని ఎదిరిస్తాం? నిజంగా దేవుడిని ఎదిరిస్తాం మనం, తెలుసా? దేవుడిని మనం ఎదిరిస్తాం. ఆయన మాట అంటే మనకు లెక్క ఉండదు. ఆయన మాట అంటే మనకి ఎంత మాత్రం లెక్క ఉండదు. ఆయన ఒకటి చెప్తే మనం ఒకటి చేస్తాం. అదే కదా ఎదిరించడం అంటే. అంతేనా ఎదిరించడం అంటే? ఆయన ఒకటి చెప్తుంటే మనం ఒకటి చేస్తున్నాం అనుకోండి, అదే ఎదిరించడం అంటే. తల్లిదండ్రులు ఒకటి చెప్పారు, మనం ఇంకోటి చేస్తుంటే ఎదిరించినట్లే. అర్థమవుతుందా? దేవుడు చెప్తున్నాడు, దేవునికి లోబడు, అపవాదిని ఎదిరించు. దీనికి మనం రివర్స్ లో చేస్తుంటాం. నువ్వు దేవునికి లోబడి, జాగ్రత్తగా నువ్వు దేవునికి లోబడి అపవాదిని ఎదిరించాలట. అపవాదికి లోబడిపోకూడదు, అపవాది పెట్టే శోధనకు లోబడిపోకూడదు. ఇప్పుడు ఫోన్ ఉందనుకోండి, ఈ ఫోన్ నీకు రకరకాలు కనిపిస్తుంటాయి. మీకు ఏం చెప్తుంది? పక్కనుండి చూడు 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 అని చెప్తే ఏం చేస్తావు? చూస్తావు. ఇప్పుడు ఏం చేయాలట? అపవాదిని ఎదిరించాలట. నేను చూడను. నువ్వెంత ప్రేరేపించినా, నువ్వెంత చూడమని చెప్పినా నేను చూడను కాక చూడను. అది చెప్తుంటాడు, నువ్వు బలహీనుడివి, నువ్వు పాపం చేయకుండా ఉండలేవు, నువ్వు మంచిగా బతకలేవు, ఎంజాయ్ చేయి, ఈ లోకంలో ఎంజాయ్ చేయి, ఇష్టం వచ్చిన దీనికి ఇంకా టైం ఉంది అని చెప్తుంటది. అలాంటి టైంలో నువ్వేం చేయాలి చెప్పండి? ఎదిరించాలట. ఎదిరిస్తే ఏం చేస్తాడట? పారిపోతాడట. ఏం చేస్తాడు? మన దగ్గర నుంచి పారిపోతాడట. మనం ఆయన పారిపోలేము. ఏం చేస్తాం? గట్టిగా పట్టుకుని నా దగ్గరే ఉంటాం. మన ఇద్దరం ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి మనం కలిసి ఉందామే అని చెప్తుంటాం. అర్థమవుతుందా? అని ఎదిరించగలిగితే ఆ రోజు యేసుక్రీస్తు వారి దగ్గరకి వచ్చారు శోధిద్దామని, ఏమైంది? వెళ్ళిపోయాడు. అర్థమవుతుంది? యేసుక్రీస్తు వారు మనకు చూపిస్తున్నారు, నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుని పరిశుద్ధాత్మ పూర్ణుడవై ఉంటే అరణ్యంలో ఎదురైన ఆ శ్రమలు, ఆ 40 రోజుల ఆ కష్టాలు, అపవాది శోధన లాంటి శోధనలు నీకు ఎదురైనా నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుని కానీ నిలబడగలిగితే ఎలాంటి శోధనైనా ఎదిరించగలవు. ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడే. ఎక్కడికి వెళ్ళాడు? అరణ్యానికి వెళ్ళాడు. అపవాది పెట్టే శోధనల్ని ఎదిరించాడు. అపవాది ఎదిరిస్తే యేసుక్రీస్తు వారి దగ్గర నుంచి పారిపోయింది.
పెట్టే ప్రతి శోధన పెట్టేసింది. చివరిగా మాట చూద్దాం చూడండి ఒకసారి. చివరిగా నిజంగానే చివరిగా లోకసువార్త 4వ అధ్యాయం 13వ వచనం. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయన్ని విడిచిపోయి ఏం చేసిందట? ఆయన్ని అందరూ చెప్పండి. అపవాది పెట్టాల్సిన ప్రతి శోధన పెడేసిందట. యేసుక్రీస్తు వారు ఎక్కడ పడిపోలేదు. యేసుక్రీస్తు వారు మనకి ఏం నేర్పిస్తున్నారు తెలుసా? నువ్వు పరిశుద్ధాత్మను కానీ పొందుకుని నిలబడగలిగితే ఎలాంటి శోధనైనా తట్టుకోగలరు. అపవాది ఎన్ని శోధనలు పెట్టినా నిలబడగలరు. ఇప్పుడు ప్రతి చిన్న శోధనకి మనం పడిపోతున్నాం, ప్రతి చిన్నదానికి మనం పడిపోతున్నాం అంటే మన దగ్గర ఒకటి లేదు. ఏంటది? పరిశుద్ధాత్మ శక్తి. బాప్తిసం తీసుకుంటున్నాం కానీ పరిశుద్ధాత్మల కోసం ఆసక్తి కలిగి ప్రార్థన చేసేవారిగా ఉండట్లేదు. నీటిలో మునిగి వచ్చేయటం మాత్రమే కాదు, తర్వాత ఇంకోటి జరగాలి. నికోదేముతో యేసుక్రీస్తు వారు చెప్తారు. ఏంటి ఏం చెప్తారు గుర్తుందా? నీటితోను ఆత్మతోను. ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళాలంటే నీటి ద్వారా జన్మ జరగాలి, అలాగే ఆత్మ ద్వారా జన్మ జరగాలి. ఆత్మ ద్వారా పుట్టాలి, ఆత్మ బాప్తిస్మం జరగాలి, అలాగే నీటి బాప్తిస్మం జరగాలి. ఈ రెండు జరిగితేనే నువ్వు పరలోకానికి వెళ్తావు. ఇప్పుడు ఆలోచించండి, మనం అంతా నీటి బాప్తిస్మం పొందుకున్నాం, ఇంకోటి మిస్ అయిపోయింది. ఏంటది? ఆత్మ బాప్తిస్మం. పరిశుద్ధాత్మను పొందుకున్నవాడు మాత్రమే పరలోకం వెళ్తాడు. ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఏమంటున్నాడు? ఆత్మ లేనివాడు నావాడు కాదు. నీటిలో ముడుగు చేసినంత మాత్రాన నువ్వు పరలోకం వెళ్ళవు. పరిశుద్ధాత్మను పొందుకో. పరిశుద్ధాత్మ పొందుకుంటే ఏంటి యూజ్ అంటే ఎలాంటి శోధనైనా తట్టుకోగలరు. పరిశుద్ధాత్మను పొందుకోగలిగితే, పరిశుద్ధాత్మని తీవ్రత మన మీద ఉండగలిగితే, ఆ రోజు యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందుకున్నారు, అలాగే పరిశుద్ధాత్మ తీవ్రతను పొందుకున్నారు. పరిశుద్ధాత్మ పూర్ణుడే ఎక్కడికి వెళ్ళాడు? అరణ్యానికి వెళ్ళాడు. అపవాదిని ఎదిరించి వచ్చాడు. అరణ్యంలోకి వెళ్ళి అపవాదిని ఎదిరించి వచ్చాడు. ఎంత బలంగా వచ్చాడు? ఆ మాట చదివి ముగించుకున్నాం చూడండి 14వ వచనం. అప్పుడు యేసు ఆత్మ బలముతోను గలిలయకు తిరిగి వెళ్ళాను. ఏ బలము తిరిగి వెళ్ళాడట? అపవాది శోధించిన తర్వాత బలహీనుడే వెళ్ళలేదట, ఆత్మ బలంతో తిరిగి వెళ్ళాడట. శోధింపబడిన మీదట మనం ఏమవుతాం? సువర్ణంగా మారుతామని యోగ గ్రంథంలో రాసుంటారు. శోధించబడిన తర్వాత యేసుక్రీస్తు వారు ఆత్మ బలంతో గలిలయకి తిరిగి వెళ్ళి బలమైన పరిచర్య చేశారు. ఇప్పుడు అపవాది మనల్ని కూడా శోధించడానికి వస్తుంది. మనం నిలబడాలంటే ఒకే ఒక్కటి, ఏంటి చెప్పండి? పరిశుద్ధాత్మ బలం ఉండాలి, ఆత్మ బలం పొందుకోవాలి. అపవాది మన దగ్గరికి వచ్చి ఓడిపోయి వెళ్ళిపోవాలి. ఈయన నేను పడగొట్టలేను రా నాయన, నీకు నమస్కారం అని వెళ్ళిపోవాలి మన దగ్గర నుంచి. అర్థమైందా? అలా వెళ్ళిపోతున్నాడా? అపవాదిని ఎదిరించండి, వాడు మీ ఎద్దు నుంచి. ఒకసారి నిద్రలో వాళ్ళంతా అపవాదిని ఎదిరించండి. ఒకసారి ఎదిరించడం అంటే ఏం లేదు, నిద్రపోకుండా ఉండడమే. అడు పడుకోమని చెప్తే ఏం చేయాలా? నేను పడుకోన్నాయని చెప్పాలి. నువ్వు పాపం చేయకుండా ఉండలేవు అని అంటే నేను ఉండగలను. నేను యేసు రక్తంలో కడగబడ్డాను. ఒకనొక రోజు అరణ్యంలో ఆ యేసుని ఓడించేశాడు కదా. ఒకనొక రోజు యేసుక్రీస్తు వారు అరణ్యంలో నిన్ను ఓడించేస్తే యేసు దగ్గర నుంచి పారిపోయావు కదా, ఆ యేసు రక్తంలోనే నేను కడగబడ్డా. నేను నిన్ను జయించగలను, నేను నిన్ను ఎదిరించగలను అని ధైర్యంగా నిలబడాలి. ఆయన రక్తంలో కడగబడి నేను నీతిమంతుడిగా మారాను, నేను నీతిమంతురాలిగా మారాను, నువ్వు నన్ను ఏమీ చేయలేవు అని ఎదిరించగలగాలి. ఆయన పెట్టే శోధనకి మనం గురైపోయే వారికి ఉండకూడదు. అపవాది తంత్రాలు 1, 2 కాదు, అనేక విధాలుగా మనం ప్రయత్నిస్తుంటాడు, రకరకాలుగా ప్రయత్నిస్తుంటాడు. వాక్యం వినకుండా చేస్తాడు, సన్నిధికి రాకుండా చేస్తాడు, బైబిల్ చదవకుండా చేస్తాడు, నీకు ఆసక్తి లేకుండా చేస్తాడు. టీవీల వైపు, సీరియల్ వైపు, ఫోన్ల వైపు, యవనస్తులైతే ప్రేమల వైపు, రకరకాలు. ఏ మనిషిని ఎలా పడగొట్టాలో తెలుసు. ముసలి వాళ్ళని కూడా పాపంలో లాగుతాడు, చిన్నపిల్లలను కూడా పాపంలో లాగుతాడు, యవనస్తుల్ని, స్త్రీలని, పురుషుల్ని, అందరినీ ఎలా పడగొట్టాలో మన బలహీనత ఏంటో వాడి గుప్పెట్లో ఉన్నాయి మన బలహీనతలన్నీ. ఇప్పుడు మనం ఎదిరించాలంటే ఒకే ఒకటే, ఏంటి చెప్పండి ముగించుకుందాం?
పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి. ఆ పరిశుద్ధాత్మ తీవ్రత కోసం ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ఆత్మదేవ, ఈ లోకంలో మేము బతకాలంటే పరిశుద్ధాత్మదేవ మీరు మాలో ఉండాలి, మీరు మాలో ఉంటే తప్ప మేము ఈ పాపాన్ని జయించలేము కనుక ఆత్మదేవ మాలో ఉండండి అని ప్రతిరోజు ప్రార్థించండి. నీటి బాప్తిసం జరిగితే మాత్రమే సరిపోదు, పరలోకం వెళ్ళాలంటే పరిశుద్ధాత్మను కూడా పొందుకోవాలి. ఆత్మ లేనివాడు నావాడు కాదని ఆ దేవాది దేవుడు సెలవిచ్చాడు. ఆత్మను పొందుకుంటే ఎలాంటి శోధనైనా మనం జయించగలం. అలాంటి ఆత్మ బలాన్ని దేవుడు మనకు దయచేయడం అక్క. ప్రార్థన చేసుకుంటాం. మోకరించగలిగిన వారు ఒకసారి మోకరించండి. నేను వల్ల లేచినాను మరి ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేసుకుని సెలవు తీసుకుంటాం. ప్రార్థన చేద్దాం. అపవాది పెట్టి ఆ తంత్రాలకి మనం లోనే వాళ్ళ దగ్గర ఎంత మాత్రం కొడుకోవచ్చు. దేవుని వాక్యం విన్నప్పుడు ఆ శ్రద్ధ మనకి రానివ్వడు. ఆ దూరం మమ్మల్ని ఆడించినట్టు మనల్ని ఆడిస్తున్నాడు. వాడి చేతులు ఆడే వారికి నమ్ముకోవచ్చు, అని ఎదిరించే వారికి నమ్మాలి. అపవాది మన యొక్క నుండి పారిపోయే ఆ స్థితికి మనం ఎదగలగాలి. ప్రార్థన చేద్దాం. అది మన సామర్థ్యం వల్ల అవ్వదు. మన సామర్థ్యం వల్ల అపవాదిని మనం ఎదిరించలేదు. ఒకే ఒకటి పరిశుద్ధాత్మ శక్తి మన మీదకి రావాలి. ఆ రోజు యేసుక్రీస్తు వారు శిష్యులందరికీ చెప్తున్నారు, పరిశుద్ధాత్మ శక్తి మీ మీద కమ్ముకునేంత వరకు మీరు ఇక్కడి నుంచి కదలకండి, ఎక్కడికి వెళ్ళకండి. ఆ పరిశుద్ధాత్మ తీవ్రత మీ మీదకి వస్తాయి. మీరు ఆత్మ బలాన్ని, ఆత్మశక్తిని పొందుకుంటారు. ప్రార్థించండి. యేసుక్రీస్తు వారి శిష్యుడు పరిశుద్ధాత్మను పొందుకోక ముందు పాపం చేసినట్లుగా మనకు కనిపిస్తుంది. పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత పాపం చేసినట్లు ఎక్కడ మనకు కనిపిస్తుంది. పరిశుద్ధాత్మను పొందుకోగలిగితే, ఆత్మ తీవ్రతలో మనం ఉండగలిగితే పాపం చేయకుండా మనం బతకవచ్చు. అపవాది శోధన నుంచి మనం బయటికి రావచ్చు. అపవాది ఎన్నో శోధన పెడుతున్నాడు మన జీవితం. అపవాది ఎన్నో శోధన పెడతాడు. ఆ శోధన నుంచి మనం బయటికి రావాలి. ప్రార్థించాలి, హృదయపూర్వకంగా ప్రార్థించాలి. ఈ అపవాది పెట్టే తంత్రాల నుంచి మేము బయటికి రావాలి. ప్రార్థించాలి, ఆసక్తితో ప్రార్థించాలి. తండ్రి నిర్భూతమైన ప్రశస్తమైన నామానికి వాళ్ళది వందనాలు తండ్రి. అపవాది పెట్టే ప్రభావ ఈ తంత్రాలకు వారు చేసే ప్రయోగాలకు తండ్రి మేము ఎంత మాత్రం గురి కాకుండా ప్రభావ తండ్రి ప్రతి విషయంలో తండ్రి నీకు లోపడే తంత్రాలను నేర్పించండి. పరిశుద్ధ ఆత్మశక్తిని మనకు దయచేయండి. పరిశుద్ధ ఆత్మదేవ ప్రతి ఒక్క హృదయంలో మీరు కోపరించండి. శక్తి లేకుండా ఆత్మదేవ ఈ లోకంలో ఎంత మాత్రం చేయవచ్చు. పాపాన్ని జయించి ప్రభుత్వం ఎంత మాత్రం చేయవచ్చు. ప్రతి ఒక్కరి మీద మీ ఆత్మను కుమ్మరించండి ప్రభు. ఆత్మ సహాయాన్ని దయచేయండి తండ్రి. వీటి ద్వారా బాప్తిసం పొందమయ్యా తండ్రి. ఆత్మ బాప్తిసం తండ్రి మనం కలిగించండి. పరిశుద్ధాత్మ మాలోని మాలోని మీ తీవ్రతతో మీరు చెప్పిన మాట ప్రకారం మేము నడవగలిగితే ఎలాంటి శోధనైనా, అపవాది పెట్టే ఎలాంటి శోధనైనా ప్రభావ మేము జయించగలం ప్రభావ. అంటే అలాంటి శక్తిని మనం దయచేయండి. అలాంటి శక్తిని మనం దయచేయండి. ఆ రోజు ప్రభావ మీరు ఎలాగైతే జయించగలిగారు ప్రభావ అలాంటి శక్తిని మనం దయచేయండి. అపవాది గురువులు పడిపోయి ప్రభావ తండ్రి ఈ పాపానికి మీరు లోనైపోతాను ప్రభావ తండ్రి. ఎంత వాక్యం చెప్పినా తండ్రి కనీసం మా బుర్రలకు కూడా తండ్రి ఎక్కడే వదలేదు ప్రభావ తండ్రి. సరిగ్గా వాక్యం కూడా విననివ్వట్లేదు ప్రభావ తండ్రి. మీ సహాయం దయచేయండి, మీ సహాయం దయచేయండి. ఈ అపవాది తంత్రాలకు అంతా మాత్రం లోనకుండా ప్రభావ తండ్రి మీ కృప మా మీద ఉంచండి. మీ ఆత్మశక్తిని మన తోడు ఉంచండి. మీ ఆత్మ కుమ్మరింపును ప్రతి ఒక్కరి మీద దయచేయండి. భద్రపరచండి. ప్రతి ఒక్కరు ఆత్మ తీవ్రతతో ముందుకు నడుచుదురుగా ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. భద్రపరచండి. ప్రతి విషయంలో మీ సహాయం అర్థిస్తున్నాం ప్రభావ. ఈ చిన్న ప్రార్థన ప్రభువును రక్షకుడు ఏసే కట్టడి గడుపుకుంటారు. అలాగే ప్రార్థనలో ఉండండి. 2వ రాక్షసి మీ దగ్గరికి వస్తుంది.